హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి శాలరీతో పాటు మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కూడా ఆ స్కూల్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 10th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 50 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. అన్ని డీటెయిల్స్ని చెప్తాను కాబట్టి లైక్ చేసి వీడియోని ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అండ్ ఇంకా రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడి కానీ ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. స్కూల్ క్యాంపస్కి సంబంధించి మీకు అక్కడ ఫ్రీ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ఫ్రీ మెస్సింగ్ అంటే మీకు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 పూటల ఫుడ్ పెడతారు. అంతేకాకుండా అకామిడేషన్ కూడా వాళ్ళే పెడుతున్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఖర్చులు అయితే ఉండవు అనమాట ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే. అలాగే ఒక నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరికీ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇది మనకి ఓపెన్ కాంపిటీషన్ రిక్రూట్మెంట్ కాబట్టి సో ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 25th October వరకు అయితే టైం ఉంది. సో మనకి దివాళీ తర్వాత ఇంకా మీకు అప్లై చేసుకోవడానికి కూడా చాలానే టైం అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనకి వార్డ్ బాయ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీలలో కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ వచ్చేసరికి 50 years వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. మీరు ఎక్స్పీరియన్స్డ్ అయినా, ఫ్రెషర్ అయినా అందరికీ ఛాన్స్ ఉంది. 22,000 రూపీస్ మీకు అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి నర్సింగ్ సిస్టర్ అని చెప్పేసి, అలాగే ఆర్ట్ మాస్టర్ అని చెప్పేసి ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ అని చెప్పేసి ఫిజిక్స్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ చదువుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 years వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. 25,000 రూపీస్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. మనకి ఒక వేకెన్సీ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్ మాత్రం ఎస్టీ కేటగిరీలో అయితే కేటాయించారనమాట. సో ఇంకా మనకి పీజీటీ ఫిజిక్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీ ఉంది. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీకి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోండి. అయితే యొక్క జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారు, ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుందంటే సో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే మీకు ఇక జాబ్స్కి సంబంధించి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు మనకి. November 1st వీక్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీకు చాలా త్వరగా కూడా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి జాబ్ కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత స్కిల్ టెస్ట్ లేదంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నార్మల్గా మనకి ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. నార్మల్గా ఏంటంటే మనకి జనరల్ నాలెడ్జ్, జీకే, అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. 10th క్లాస్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి మనం ఎలా అప్లై చేయాలి అంటే మనకు ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పంపించాలి. అది మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది మనము పంపించాలి. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ పంపేటప్పుడు మీరు ఇక్కడ ఫీజు కూడా పే చేయాలి, డీడీ అనేది. సో మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ రూపంలో ఫీజు అనేది పే చేయాలి. సో మీరు బ్యాంకులో డీడీ అనేది ఎంత అమౌంట్ తీయాలి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 200,
జనరల్ ఓబీసీ వాళ్ళైతే 500 రూపీస్ అనేది. ఇక్కడ ఇచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ అని చెప్పేసి ఉంది కదా. సో దీని మీద మీరు ఆ యొక్క డీడీ అనేది తీసి ఆ డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మిగతా జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు వెబ్సైట్లో కూడా ఇచ్చారు చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. సో అది ప్రింట్అవుట్ తీసుకొని దానికి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. అఫిక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. అంటే మనకి అప్లికేషన్ ఫామ్లో బాక్స్ ప్లేస్లో ఏదైతే ఫోటోగ్రాఫ్ అడిగారో అక్కడ మీ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. సో దాంతోపాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసేసి దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. అలాగే ఫీ రిసిప్ట్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ క్యాస్ట్కి సంబంధించి కూడా ఆ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కి సంబంధించి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మనకి 2 పేజెస్ అయితే ఉంది. ఈ 2 పేజెస్ అనేవి మీరు కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఈ 2 పేజెస్కి సంబంధించి మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో ఫిల్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతికించిన తర్వాత సో దాని మీద మీ సిగ్నేచర్ కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్, మిగతా డీటెయిల్స్ మీ యొక్క ఎస్ఎస్సి మేము పక్కన పెట్టుకొని అందులో ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్ ఆ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసేయండి. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి ఇచ్చారు కదా, మీరు ఓన్లీ 10th చదివితే 10th డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. మిగతావన్నీ కూడా ఎన్ని అని చెప్పేసి ఇచ్చేసేయండి. సో మీరు ఇంటర్ చదివితే ఇంటర్ కూడా ఇచ్చేసేయండి, మిగతావన్నీ కూడా వదిలేసేయండి. తర్వాత అలాగే మీకు సెకండ్ పేజీలో కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటేనే అక్కడ ఎస్ అని చెప్పేసి రాసేసి మిగతా డీటెయిల్స్ ఫిల్ చేయండి. లేకుంటే ఇక్కడ మీరు నో అని చెప్పేసి రాసేసి ఎన్ని అని చెప్పేసి ఈ విధంగా రాసేసి సరిపోతుందన్నమాట. సో ఫైనల్గా మీరు ఇక్కడ సైన్ పెట్టేసి ప్లేస్ డేట్ ఏ రోజైతే అప్లై చేస్తున్నారో ఆ డేట్ మెన్షన్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీరు అప్లై చేసేసేయచ్చు. సో అవన్నీ అటాచ్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఏ విధంగా పంపించాలి అంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్వలప్ కవర్ అనేది ఇస్తారు. ఎన్వలప్ కవర్లో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా పెట్టేసి సో ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్, పిన్ నెంబర్ ఇవన్నీ కూడా అడ్రస్ ఇచ్చారు మొత్తం. ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ చేయండి, లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మాకు గవర్నమెంట్ స్కూల్లో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది చూద్దాము. సో మనకి సైనిక్ స్కూల్ నుంచి అయితే రావడం జరిగింది. సైనిక్ స్కూల్ అమరావతి నగర్. మనకి సైనిక్ స్కూల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి చాలా. సో కాబట్టి మనకి మన సొంత రాష్ట్రాలకి చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోదు. ఆంధ్రప్రదేశ్లో కూడా అండ్ తెలంగాణలో కూడా సైనిక్ స్కూల్ అనేది ఉంది కాబట్టి సో మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి మన సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ అమరావతి నగర్లో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. ఎందుకంటే అవుట్సోర్సింగ్ అయితేనే మనకి తీసివేస్తారు, కానీ కాంట్రాక్చువల్ అయితే మిమ్మల్ని తీసివేసేటువంటి ఛాన్స్ అనేది లేదు. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇంకా మీకు ఎక్స్టెండ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నోటిఫికేషన్ లింక్, అఫీషియల్ వెబ్సైట్, అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏదైనా నోటిఫికేషన్ గురించి నాకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. సో తప్పనిసరిగా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.